వచ్చారు. పెళ్ళి ఆగుతుంది అన్నారు. ఇలా జరిగిందేంటి? మావయ్య గారు వచ్చారు, ఆయన మాట్లాడతారు అనుకుంటుండగా ఇంతలో ఇలా జరగడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. నీ తలరాతని ఎవ్వరూ మార్చలేరు, నువ్వు తప్ప. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. రూపం కారణమని నేను అనుకోవడం లేదు. జరిగింది ప్రమాదం కాదు, తనని ఎవరో చంపాలని చూశారని చెప్పింది. నా బిడ్డ ప్రాణాలు తీయాలని ఎవరనుకున్నారు? తను చేమకు కూడా హాని తలపెట్టదే. మరి తనకెవరు హాని తలపెట్టారు? స్వామీజీ చెప్పినట్టు తను ప్రాణాలతో ఉందని తెలిస్తే మళ్ళీ ప్రమాదం అని చెప్పలేదా? అసలు ఇప్పుడు వైదేహి ఎలా ఉంది? ఆశ్రమం నుంచి ఇంకా ఫోన్ రాలేదు. ఇంకా అతను రాలేదా? హలో బాబు, నేను జానకిరావుని మాట్లాడుతున్నాను. మీరా? చెప్పండి సార్. తనెవరి దగ్గర మా అమ్మాయి ఫోటో ఉందన్నారు కదా, ఇంకా రాలేదా బాబు? రాలేదండి. ఫోన్ చేసినా కలవట్లేదు. వచ్చిన వెంటనే ఫోటో తీసుకుని పంపిస్తానండి. తప్పకుండా పంపించండి బాబు, ఎదురు చూస్తుంటాను. అలాగే అండి. అయ్యో, టైం అయిపోతుంది. ముహూర్తానికి టైం అయిపోతుంది. బాబు, కాస్త త్వరగా పోనిమ్మా. మహాదేవ్యై నమః, ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః. ఓం దుర్మార్గురాలా, నీ స్వార్థంతో ధర్మం నోరు నొక్కయ్యాలా చూస్తావా? దానికి ఫలితం అనుభవిస్తావు చూడు. అలా కోపంగా చూడటం తప్ప ఏమీ చేయలేవు. ఎందుకంటే నేనిచ్చిన షాక్కి నీకు మాట రాదు. రాసి చెప్పడానికి చేతులు పనిచేయవు. పుత్రపౌత్రధనం ధాన్యం అశ్వస్యాయా విగోర్ధం విజానాం భవిష్యమాతామాయుష్మంతం కరోతమాం చంద్రాభాం లక్ష్మీనిజానాం సూర్యాభాం శనేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. అది నీ మంచికే జరుగుతుందనుకుంటున్నావు కౌసల్య. కానీ నిన్ను ముంచెయ్యడానికి గుంట నక్కలు కాపు కాస్తున్నాయన్న సంగతి నీకు తెలియదు.
త్వరగా వెళ్ళు బాబు, ప్లీజ్ త్వరగా వెళ్ళు. చెల్లెల కోసం చేయించిన నగలు. నా చెల్లెలు తప్పించి ఎవరు ముట్టుకున్నా సహించేది లేదు. అయినా ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ నగలు వేసుకుంటావు? ఎన్నేళ్ల నా నిరీక్షణకి ఈ రోజుతో తెరపడుతోంది. నా పగ చల్లారే రోజు ఇప్పటికొచ్చింది. రై దశరథ రామయ్య, నా కూతురు నీ ఇంట్లో అడుగు పెట్టి నిన్ను పాతాళంలోకి తొక్కేస్తుందిరా. పుష్పాలు అక్షంతులు వేసి నమస్కారం చేసుకోండమ్మా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వైదేహి? ముహూర్తం దగ్గర పడిపోతుంది. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడు నేను వెళ్ళి ఆపుతాను. ఆపండి, ఆపండి. బావగారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, అయ్యో ఆపండి. బావగారు ఏం చేస్తున్నారు? ఆగండి. వద్దు. నన్నెవరు ఆపకండి. ఆగండి. బావగారు ఏం చేస్తున్నారు? బావగారు ఏం చేస్తున్నారు? ఆపండి, నా మాట వినండి. ఈ గురువు టెన్షన్ పోయిందనుకుంటే ఈ జానకి రామయ్య మొదలు పెట్టాడేంటి? ఆపండి, మీరు చేస్తున్న పని. నన్ను ఆపకండి. బావగారు ఆపండి. నన్ను ఆపడానికి ప్రయత్నించడం కాదు, ముందు ఈ పెళ్లి ఆపండి. లేకపోతే బావగారు, బావగారు నేను చెప్పేది వినండి. ఏంటండి తప్పు కదా? ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నారు? అక్కడ నా కూతురు జీవితం తగలబెట్టేస్తున్నారమ్మా. చేతగాని తండ్రిని నన్ను నేను తగలబెట్టుకోవటం తప్ప ఇంకేం చేయగలను? ఇంకేం చేయగలను? ఆపండి అన్నయ్య గారు. మేమేదో మీ కూతురు జీవితాన్ని నాశనం చేసినట్టు మాట్లాడతారేంటి?
నిజం మాట్లాడితే మీ కూతురు వల్లే నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏం మాట్లాడుతున్నావు? నా కూతురుండగా నీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తూ నా కూతురు అన్యాయం చేసిందంటావా? అయినా కనిపించకుండా పోయింది నా కూతురు కదా. అదే నీ కూతురు కొడుకు అయి ఉంటే అప్పుడు తెలుసుండేది నా గుండె మంట. బావగారు, నా మాట వినండి. ఒకసారి లోపలికి రండి, మాట్లాడుకుందాం. ఆపండి మీరు. మా కూతురు బతుకును బజారు పాలు చేసి మీ పరువు కాపాడుకోవటానికి నన్ను లోపలికి రమ్మంటున్నారు. అయినా ఇక్కడ పెళ్లి జరుగుతుంటే లోపలికొచ్చి మాట్లాడి ఏం చేయాలి? ముందు పెళ్లి ఆపండి, తర్వాతే ఏ మాట అయినా. ఓహో, దగ్గరికి రావద్దన్నాను కదా. అల్లుడు పేటల మీద నుంచి లేవట్లేదు, ఇంకో మాట రావట్లేదు. అంటే ఈ పెళ్లి ఆపరన్నమాట. నా ప్రాణాలు పోయినా పర్వాలేదన్నమాట. సరే, నేను తగలపెట్టుకున్నాక నా చితి మంటలే హోమగుండం అనుకొని చుట్టూ ప్రదక్షిణాలు చేయించండి. బావగారు, మావయ్య గారు, ఏంటి మావయ్య, మీకు మాత్రమే మీ కూతురి మీద ప్రేమ ఉంది, నాకు నా భార్య మీద ప్రేమ లేదు, అంతే కదా? రండి మాట్లాడుకుందాం. వద్దు బాబు, ఇక్కడి పెళ్లి ఆగందే నేనెక్కడికి రాను. పెళ్లి కొడుకునే రమ్మని పిలుస్తున్నాను కదా, నేను లేకుండా ఈ పెళ్లి జరగదు. లోపలికి రండి మాట్లాడుకుందాం. రండి. ఏమైంది మీకు? ఎందుకింత ఆవేశపడుతున్నారు? ఆవేశమా బాబు నాది? ఆవేశమా? నేను ఆవేశపడేవాడిని అయితే నా మీద పెట్రోల్ పోసుకోవటం కాదు, నా కూతురికి అన్యాయం చేసినందుకు పెళ్లి మండపాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేవాడిని. అన్యాయం చేస్తున్నామని ఎందుకు అనుకుంటున్నారు? నేను వైదేహికి అన్యాయం చేస్తానంటే మీరు నమ్ముతారా? అన్యాయం కాకపోతే మరేంటి? నా కూతురు ఏమైందో ఏంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా మీ అమ్మగారు చెప్పారని పెళ్లి పీటల మీద కూర్చున్నారు. దీన్నేమంటారు? పెళ్లికి సిద్ధపడ్డా, కానీ నేను చేసుకున్నానా? లేదు కదా. పెళ్లి పీటల మీదకి వెళ్ళినా 3 ముళ్ళు వేస్తే అప్పుడు చొక్కా పట్టుకుని అడగండి, అంతేగాని ముందే తొందరపడితే ఎలా? పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే ఈ ఏర్పాట్లన్నీ ఎందుకో? ఎందుకంటే వైదేహిని రప్పించడం కోసం. ఏంటి? వైదేహిని రప్పించడం కోసమా? అయితే అల్లుడు అయ్యావు. ఈ మాట అనకూడదు గాని నీకు పిచ్చి పట్టిందా, లేకపోతే నన్ను పిచ్చివాణి చేస్తున్నావా? ఈ నెపంతో నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయావని తెలుసుకోలేనంత పిచ్చివాణి కాదు. అసలు వైదేహి ఎక్కడుందో తెలుసా? ఎలా ఉందో తెలుసా?
నీ పక్కనే ఉన్నా నీ ముందుకొచ్చే పరిస్థితిలో లేదని తెలుసా? అసలు ఎంత పెద్ద సమస్యలో ఉందో తెలుసా? తెలుసు, నాకంతా తెలుసు. వైదేహి నా చుట్టూ తిరుగుతోందని తెలుసు, నన్ను గమనిస్తుందని తెలుసు, ఏదో సమస్య వల్ల నా ముందుకు రాలేకపోతుందని తెలుసు. నేనెంత బాధపడినా ఏదోలా నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది తప్ప ముందుకు రావట్లేదు. అందుకే ఈ పెళ్లి ఏర్పాటు చేయమన్నాను. ఆడది దేన్నైనా భరిస్తుంది కాని భర్తని ఇంకో ఆడదానితో పంచుకోవడాన్ని మాత్రం భరించదు. నేను శ్రవంతిని పెళ్లి చేసుకోవడాన్ని వైదేహి కూడా భరించదు. తాళి కట్టే సమయానికైనా వస్తుందని కావాలనే పెళ్లిపీటల మీద కూర్చున్నాను. నా బిడ్డే కదా, నా దగ్గరికి రావటానికి ఆలోచన ఎందుకు? రూపం కారణమని నేను అనుకోవడం లేదు. జరిగింది ప్రమాదం కాదు, తనని ఎవరో చంపాలని చూశారని చెప్పింది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం. వైదేహి వస్తుంది, ఈ పెళ్లి ఆగుతుంది. మీరు మీ కూతుర్ని దూరం చేసుకొని పడుతున్న బాధ మా అమ్మా నాన్నలకి ఏం తెలుసు అని అడిగారు కదా. ఒకవేళ నేను చెప్పిందే గనక జరక్కపోతే మీరు పడుతున్న ఈ బాధే కొడుకుని పోగొట్టుకొని మా అమ్మా నాన్నలు పడతారు. ఇంకేమీ గొడవ చేయకుండా వైదేహిని రప్పించడం కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సమర్థించండి. రండి మావయ్య. నాన్న దేవాంశ్, ఏమైందన్నా? ఒప్పుకున్నారా? కంగారు పడద్దమ్మా, మావయ్య గారి పెళ్లికి ఒప్పుకున్నారు. పద. ఏం జరుగుతుంది వైదేహి? అంత ఆవేశంగా వచ్చిన మీ నాన్నగారికి ఏం చెప్పి ఒప్పించారు? అదే అర్థం కావడం లేదు. ఇంతకీ మీ నాన్నగారు ఎక్కడ? పంతులు గారు, ముహూర్తానికి టైం అవుతుంది, మంత్రాలు చదవండి. ఎలా చూస్తున్నాడో చూడు. పెళ్లి ఆగిపోతుందనుకున్నాడేమో. చూశావా స్రవంతి, ఆ దేవుడు ఏ మార్గాన్నైనా నీ పెళ్లి ఆపుతాడు. ఇదే దైవేచ్ఛ. పెళ్లి జరుగుతుంది కదా, మరి నవ్వుతున్నాడేంటి? అమ్మా, పసుపు వేయండి. అంకుల్, పెళ్లికి ఒప్పుకున్నారా? పెళ్లికి ఒప్పుకోలేదమ్మా. నా అల్లుడు పెళ్లి పెట్టెల మీద కూర్చోడానికి ఒప్పుకున్నాను.
ఎందుకంటే ఈ ఏర్పాట్లన్నీ చేసింది అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి కాదు, వైదేహిని రప్పించటానికి. మీకు కూడా అదే మాట చెప్పి ఒప్పించారా? అవునమ్మా, వైదేహి వస్తుంది, ఈ పెళ్లి ఆగిపోతుంది. ఒకవేళ రాకపోతే? వస్తుందమ్మా, భర్త అంటే వైదేహికి ప్రాణం. ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది? వైదేహి వస్తుంది, పెళ్లి ఆపుతుంది. విన్నావు కదా, వైదేహి వస్తుందంట, పెళ్లి ఆపుతుందంట.